ఆపత్కాలంలో అండగా నిలిచే దేవుడు. పరిచయం. ఈరోజు మనం ధ్యానించుకోబోయే వాక్యం మన జీవితాల్లో ఎంతో ధైర్యాన్ని నింపే మాట. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. ఈ మాటలు కేవలం ఒక ఆశీర్వాదం మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్న ప్రతి విశ్వాసికి దేవుడిచ్చే గొప్ప వాగ్దానం. 1. ఆపత్కాలం మైనస్ దేవుని సమయం. మన జీవితంలో ఎప్పుడూ సుఖసంతోషాలే ఉండవు. కొన్నిసార్లు అనుకోని కష్టాలు, అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు లేదా మానసిక వేదనలు ఎదురవుతుంటాయి. దావీదు భక్తుడు ఈ కీర్తన రాసేటప్పుడు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు. కష్టం రావడం సహజం, కాని ఆ కష్టంలో మనం ఒంటరివారం కాదు. లోకం మనల్ని విడిచిపెట్టినా మన మొర ఆలకించే దేవుడు ఒకరు ఉన్నారని ఇక్కడ మనం గ్రహించాలి. 2. ఆయన ఉత్తరమిచ్చే దేవుడు. యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అంటే అర్థమేమిటి? మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన మౌనంగా ఉండేవాడు కాదు. ఆయన స్పందిస్తాడు. మనం ఆపదలో ఉండి, ప్రభువా, సహాయం చేయి అని పిలిచినప్పుడు ఆయన తన శక్తితో మనకు జవాబిస్తాడు. మానవులు ఇచ్చే సలహాలు ఒక్కోసారి పనిచేయకపోవచ్చు, కాని సృష్టికర్త ఇచ్చే ఉత్తరం మన పరిస్థితిని పూర్తిగా మార్చివేస్తుంది. 3. యాకోబు దేవుని నామము మైనస్ మనకు రక్షణ. ఇక్కడ ప్రత్యేకంగా యాకోబు దేవుడు అని ఎందుకు రాయబడింది? యాకోబు తన జీవితంలో ఎన్నో తప్పులు చేశాడు, ఎన్నో కష్టాలు పడ్డాడు. అయినప్పటికీ దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. అతడిని ఆశీర్వదించి ఒక గొప్ప జనముగా మార్చాడు. ఉద్ధరించుట అంటే పడిపోయిన స్థితిలో ఉన్న నిన్ను పైకి లేవనెత్తడం. శత్రువులు చేతికి చిక్కకుండా, సమస్యల సుడిగుండంలో మునిగిపోకుండా దేవుని నామము మనకొక కోటలాగా రక్షణిస్తుంది. 4. మనం చేయవలసింది ఏమిటి? ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలంటే మనం 2 పనులు చేయాలి. నమ్మకం ఉంచాలి. మన స్వశక్తిమీద కాకుండా దేవుని శక్తిమీద ఆధారపడాలి. ప్రార్థించాలి. ఆపత్కాలంలో మనుషులవైపు చూడటం ఆపి మోకరిల్లి దేవునివైపు చూడాలి. ముగింపు. ప్రియమైన వారులారా, ఈరోజు మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా భయపడకండి. మిమ్మల్ని సృష్టించిన దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన మీకు ఉత్తరమివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు మీ పరిస్థితిని కూడా మారుస్తాడు. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోండి. ఆయన నామము మిమ్మల్ని ఉన్నతమైన స్థలములో నిలబెట్టి మీకు జయమును అనుగ్రహించునుగాక.